తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సర్వసభ్య సమావేశంలో ఏలూరు తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండప పునర్నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పాలక మండల సభ్యులు నెర్సు నాగసత్యం యాదవ్ విన్టీవీ న్యూస్ కు తెలిపారు. ఏలూరు జేవియర్ నగర్ లో ప్రస్తుతం ఉన్న ఈ మండపం సుమారు 2 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉందని, శిథిలావస్థలో ఉన్న ఈ మండపానికి 10 కోట్ల రూపాయల వ్యయంతో తాను ప్రతిపాదించిన ప్రతిపాదనలను పాలక మండలి ఆమోదించారని, సుమారు 30,000 అడుగుల విస్తీర్ణంలో నూతన భవన పునర్నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియల ద్వారా వివాహ మరియు ఇతర ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి సుమారు 700 మంది కూర్చునే విధంగా సెంట్రల్ ఏసీ హాల్ నిర్మాణం మరియు 400 మంది కూర్చునే విధంగా భోజనశాల, అదేవిధంగా 14 ఏసీ రూములతో తదితర ఆధునిక సౌకర్యాలతో సువిశాల కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుందని నాగసత్యం వెల్లడించారు. ఈ సందర్భంగా సహకరించిన చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి మరియు సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ తనకి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని, ఎంపీ కోటగిరి శ్రీధర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు.